జస్ట్ ఒకటే ఫోటో ఉంటే ఎడిటింగ్ ట్రై చేయండి. చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఎడిటింగ్ బాగుంది. ట్రై చేద్దాం అనిపించాను. ట్రెండింగ్లో కూడా ఉంది ఈ ఎడిటింగ్ అనేది. ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి డెమో చూ. మా జోడు కాగా వేడుకేగా దాగిపోడా ఏ వేల పాలా మీకు వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను మీకు ఒక చిన్న సాంగ్ చూపించాను మీకు, కానీ ఇందులో మీరు వేరే సాంగ్ పెట్టుకోండి, ఇంకా బెటర్ ఉంటుంది. లేటెస్ట్గా సాంగ్ చాలా మంచి మంచి సాంగ్ అయితే వచ్చింది కాబట్టి అందులో మీకు ఏదైనా బెటర్ సాంగ్ ఉంటే అదైతే కంటిన్యూ చేయొచ్చు మీరు. కానీ ఇది సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇది ఉమెన్కైనా మెయిన్కైనా బాగా సెట్ అవుతుంది కాబట్టి ఇదైతే చేసినా మీకు డెమోలో అర్థమైపోయిందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడు మనకు దీనికి కావాల్సింది నేను మీకు చాలా సింపుల్ వేలో చెప్తాను ఇది. ఓకే, మీరు ఫుల్ ట్యూటోరియల్గా షార్ట్గా చెప్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే నేను ప్రాజెక్ట్ ఫైల్లే ఇస్తాను మీకు, అందులోనే కొన్ని విషయాలు చెప్తాను మీకు, తెలియని విషయాలే చెప్తాను మీకు. పెద్ద విషయం కొత్త పాత విషయం అయితే ఏముండదు. ఓకే, ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఫాంట్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇచ్చాను. ఇన్పుట్ ప్రాబ్లం ఉంటే XML యూజ్ చేయండి, నో ప్రాబ్లం XML యూజ్ చేసిన. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇంపోర్ట్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఏంటంటే తెలియని విషయాలు, మీరు ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇవి అన్నీ మొత్తం బ్యాక్గ్రౌండ్ నార్మల్ ఉంది అండ్ ఫ్లవర్ అయితే ఉంది. ఇది ఆటోమేటిక్గా మీరు చేసుకుంటారు, ఫ్లవర్ ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే అవుతుంది. ఓకే, మేజర్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ అయితే చాలా వీడియోస్లో నేను నల్ కూడా యూజ్ చేసిన. ఇది నేను మూమెంట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ని మనం రొటేషన్ చేస్తుంటాం, రొటేషన్ అయితే ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటాం. ఓకే, దీన్ని మీరు సపరేట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు రొటేషన్ అనేది, లేకపోతే సింపుల్గా కూడా ఒకటే ఫ్రేమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇది నేను నల్ యూజ్ చేయలేదు, ఎంతమంది వీడియోలో మొత్తం నల్ యూజ్ చేసిన, కానీ ఇది కెమెరాతోటి అయితే యూజ్ చేసిన. ఇది బాగా అనిపించింది. కెమెరాతోటి ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు లింక్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే ఓకే ఇది ఎంతమంది 2 days బ్యాక్ ఒక వీడియో చేసినాను, అది మొత్తం నల్ తోటి చేసిన కాబట్టి చాలామందికి చాలా కనిపిస్తాయింది. నేను కామెంట్ చూసిన, నేను కామెంట్ చూస్తే చాలామంది DM కూడా చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లో. ఓకే, నల్ మీరు కెమెరా యూజ్ చేయొచ్చు కదా, నల్లే యూజ్ చేస్తుంటానని. అంటే ఏంటంటే చాలామందికి నల్ లింక్ చేయడం చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అందులో ఏంటంటే నల్ అనేది ఒకటి దానికి ఇంకోటి దానికి ఇంకోటి యాడ్ చేసినా కూడా చాలామందికి కనిపిస్తుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలామందికి దీని మీద ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈ నల్ గురించి నేను ఆల్రెడీ డీటెయిల్గా వీడియో కూడా చేసిన, మీరు వీడియో ఉంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. లేకపోతే ఫుల్ వీడియో లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను కామెంట్ చూసి. ఇప్పుడు ఇందులో అయితే ఒక ఫోటో అయితే 2 ఫొటోస్ ఉన్నాయి, మెయిన్ అయినా ఉమెన్ అయినా. ఈ ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా ఇది సాచురేషన్ మీరు హైడ్ చేస్తే మీకు కలర్గా కూడా మారిపోతుంది అనేదిలో మీరు ఇలా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటే చాలా బెటర్ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి దీన్ని మీరు బెటర్ ఫీల్లో పెడదామంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 ఫొటోస్ని తీసేసిన నేను, ఒక ఫోటో హైడ్ తీసేద్దాం, కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు నచ్చిన ఫోటో కూడా పెడదామంటే మీకు నచ్చిన ఫోటో అయితే బెటర్ ఫోటో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్లవర్ సెంటర్లో కరెక్ట్గా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. స్టార్టింగ్ ఫ్లవర్ సెంటర్ ఏదైతే ఉందో అదే మాత్రం చూసుకోండి సరిపోతుంది. అండ్ ఫ్లవర్ యానిమేషన్ అది ఆటోమేటిక్గా కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ ప్లేస్లో నేను వేరే ఫోటో పెడతాను చూడండి, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. ఓకే, ఫ్లవర్ PNG అని సెర్చ్ చేసిన, ఒక ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఈ వైట్ ఫ్లవర్ తీసుకున్నా, డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ చేసి ఫోటో రూమ్ యాప్లో అయితే ఓపెన్ చేస్తున్నా. ఫోటో రూమ్ యాప్ లేకపోతే టెలిగ్రామ్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఓకే, అలర్ట్ మోషన్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం బయట నుంచి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఫోటో ఉందో ఫ్లవర్ ఫోటో ఎక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇప్పుడు ఆ ఫోటో పేస్ట్లో నేను ఇంకో ఫోటో అయితే ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నామో ఆ ఫోటో నేను పెడుతున్నాను, కాపీ చేస్తున్నా. ఇది ఇక్కడ నుంచి కాపీ చేసి అన్ని ఫొటోస్కి ఇలా సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇవన్నీ ఇలా అయితే పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నైస్. వైట్ ఫ్లవర్ అయినా సంథింగ్ వేరే ఫ్లవర్ అయినా ట్రై చేసుకోవచ్చు. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.